గందరగోళం నెలకొంది. కేటీఆర్ వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది. కేటీఆర్ కామెంట్స్ పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. బరి తెగించి మాట్లాడుతున్నారని భట్టి ఫైర్ అయ్యారు. 30% కమిషన్లని అడ్డగోలుగా మాట్లాడుతున్నారన్నారు. Discussion, debate, dissent. Sir, opposition anedi maaku we will have our say. The government will have its way. Please. That is the essence of democracy. దయచేసి నేను వారిని మిమ్మల్ని కూడా కోరేది సార్, మంత్రులకి సంయమనం ఉండాలి, రిస్ట్రెయింట్ ఉండాల్సింది ట్రెజరీ బెంచెస్ కి. అపోజిషన్ సహజంగానే మేము ప్రభుత్వం చేయని పనులు, ఇస్తానని చెప్పిన మాటలు, హామీలు మేము దయచేసి ప్రకాష్ రెడ్డి స్పీకర్ గారు ఒకటే రిక్వెస్ట్, మంత్రులకి మీరు దయచేసి చెప్పండి. ఇప్పుడు మేము కూడా ప్రొవోక్ చేయాలనుకుంటే మేము కూడా మాట్లాడచ్చు సార్. మేము కూడా చెప్పొచ్చు 30% కమిషన్ అని వాళ్ళ ఎమ్మెల్యేలు అంటున్నారు, 20% కమిషన్ అని సెక్రటేరియట్ లో ధర్నాలు అవుతున్నాయి. మేము ఒక బాధ్యతతో రాజకీయాల్లోకి వచ్చాం. అడ్డగోలుగా మీలాగా రాష్ట్రం పడి బరి తెగించి దోపిడీ చేసుకోవడానికి రాలేదు. మేము ఒక బాధ్యతతో ప్రజలకు సేవ చేయాలని, మేలు చేయాలని ఒక నమ్మకంతో మాలాగా ఈ రాష్ట్రంలో అణగారిన వర్గాలు, బాధితులు, తాడితులు, ఇబ్బందులు ఉన్నటువంటి మధ్యతరగతి కుటుంబాలు బాధపడకూడదు, వాళ్ళ కోసం ఇలా చేయాలనేటువంటి ఉన్నతమైనటువంటి ఆలోచనతో రాజకీయాలకు వచ్చినటువంటి వాళ్ళు ఎంత ఉన్నారు. మీలాగా అడ్డగోలు పనులు చేసి ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసి సర్వనాశనం చేసి 8 లక్షల కోట్ల రూపాయలు ఇది పారవేసిపోయే విధంగా మేము రాలేదు. అదే మాట్లాడే ముందు ఒక బాధ్యత ఉండాలి, ఒక నిబద్ధత ఉండాలి. ఎవరో సభ్యులు మాట్లాడేటప్పుడు, ఒక స్టేట్మెంట్ చేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం మాట్లాడేది కరెక్టా కాదా, ఇది మనం ఏం చేస్తున్నాము నిబద్ధతతో మాట్లాడాలి. ఇంటర్దక్షది ఏమనుకుంటున్నారు? ఏది పడితే అది మాట్లాడితే తెలుస్తుంది అనుకుంటున్నారా? లేచిన దగ్గర చూస్తున్నాం అధ్యక్ష, ప్రతి స్టేట్మెంట్ ఇట్స్ నాట్ కరెక్ట్ అధ్యక్ష. ఈ హ్యాస్ టు సే అపాలజీ, ఈ హ్యాస్ టు సే. సో తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. కేటీఆర్ వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది. భట్టి విక్రమార్క ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ సెషన్ కు సంబంధించి కరుణాకర్ ని మరిన్ని డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. కరుణాకర్, సుమా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆందోళన కొనసాగుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. సభలో జరిగిన గందరగోళం నేపథ్యంలో కావచ్చు, లేకపోతే తమకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని చెప్పి కేటీఆర్ కావచ్చు, మిగతా ఎమ్మెల్యేలంతా కూడా సభ నుంచి వాకౌట్ చేసి బయటికి వచ్చి ఎమ్మెల్యేల ఎంట్రన్స్ దగ్గర మెట్లపై కూర్చొని వాళ్ళంతా కూడా ఆందోళన చేస్తున్నారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. కాసేపటి క్రితం మనం చూసాం, సభలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. అందులో ప్రధానంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కమిషన్లు తీసుకుంటున్నారు. 20 నుంచి 30% కమిషన్లు తీసుకొని కాంట్రాక్టర్ కావచ్చు, ఉద్యోగుల పెండింగ్ బకాయిలు, వీటన్నిటికీ కూడా కమిషన్లు తీసుకునే బిల్లులు పాస్ చేస్తున్నారని చెప్పి కేటీఆర్ ఆరోపణలు చేశారు. దీనిపై భట్టి విక్రమార్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు ఆరోపణలు చేయొద్దని చెప్పి, ఒకవేళ నిరూపిస్తే తాను నిరూపించాలని చెప్పి సవాల్ కూడా విసిరారు. నిరూపించలేకపోతే సభలో కేటీఆర్ క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా భట్టి డిమాండ్ చేసిన పరిస్థితిని మనం చూసాం. అయితే భట్టి మాట్లాడే అవకాశం ఇచ్చినప్పటికీ తమకు కూడా మాట్లాడే అవకాశం సభలో ఇవ్వాలని చెప్పి స్పీకర్ ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. అయితే స్పీకర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంతో ఎమ్మెల్యేలంతా కూడా సభ నుంచి వాకౌట్ చేశారు. బయటకు వచ్చి ఎమ్మెల్యేల ఎంట్రన్స్ దగ్గర మెట్లపై కూర్చొని పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. మొత్తం మీద సభ అయితే కంటిన్యూ అవుతుంది. ఈ ఎమ్మెల్యేలు ఏం చేయబోతున్నారు, ఎమ్మెల్యేలను కాసేపటికి భారీ ఎత్తున అక్కడ మార్షల్స్ ను కూడా మోహరించిన పరిస్థితిని మనం చూశాం. కాబట్టి ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏం చేయబోతున్నారు, ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, ఎంతసేపు వాళ్ళ అక్కడ నినాదాలు చేస్తారు, ప్రభుత్వం కావచ్చు, స్పీకర్ కావచ్చు, వాళ్ళ నినాదాల విషయంలో కావచ్చు, వాళ్ళు అక్కడ నిరసన జరుపుతున్న ఈ అంశంపై ఎట్లా తీసుకుంటున్నది కొంత ఆసక్తికరంగా మారిన పరిస్థితిని. కరుణాకర్, భట్టి విక్రమార్కపై కేటీఆర్ కామెంట్ ఏదైతే ఉందో అసెంబ్లీలో చేసింది, ఎలా చూడాలి? అంటే ముందు నుంచి కూడా ప్రచారం జరుగుతోంది. దాంతో పాటు మనం చూసాం, ఒక 15 రోజుల క్రితం సెక్రటరియట్ లో బట్టి ఛాంబర్ ముందు పెద్ద ఎత్తున కాంట్రాక్టర్ ఎవరైతే పెండింగ్ బిల్లులు రావాల్సిందో కాంట్రాక్టర్ అంతా కూడా పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. హఠాత్తుగా అక్కడ కమిషన్లు తీసుకొని బిల్లులు పాస్ చేస్తున్నారు, తాము కమిషన్లు ఇవ్వలేము, ఇప్పటికే పెద్ద ఎత్తున వడ్డీలకు తీసుకొచ్చి కాంట్రాక్ట్ పనులు చేశాం కాబట్టి వెంటనే తమ బిల్లులను వెంటనే విడుదల చేయాలని చెప్పి ధర్నా చేసిన విషయాన్ని మనం చూసాం. ఈ అంశాన్ని కేటీఆర్ ఈ రోజు అసెంబ్లీలో లేవనెత్తిన పరిస్థితి. పెద్ద ఎత్తున 20 నుంచి 30% కమిషన్లు తీసుకొని పెండింగ్ బిల్లులను విడుదల చేస్తున్నారు కాబట్టి అని చెప్పి పెద్ద ఎత్తున బట్టి విక్రమార్క పైన కేటీఆర్ ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపై బట్టి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అంటే ఆధారాలు లేని ఆరోపణలు చేయొద్దు, ఒకవేళ తమ దగ్గర ఆధారాలు ఉంటే ఖచ్చితంగా నిరూపించాలని చెప్పి, నిరూపించలేకపోతే సభకు కేటీఆర్ క్షమాపణ చెప్పాలని చెప్పి బట్టి తీవ్ర స్థాయిలో
ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితిని మనం చూసాం. కాబట్టి ఈ గందరగోళం మధ్యనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా తమకు స్పీకర్ బట్టికి మాట్లాడే అవకాశం ఇచ్చారు, కానీ తమకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని చెప్పి కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగానే కేటీఆర్ వ్యాఖ్యల్ని రికార్డుల నుంచి తొలగిస్తున్నామని చెప్పి కూడా స్పీకర్ ప్రకటించారు. కాబట్టి తమకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా సభ నుంచి వాకౌట్ చేసి బయటకు వచ్చి ఎమ్మెల్యేల ఎంట్రీ పాయింట్ దగ్గర మెట్లపై కూర్చొని పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. అక్కడ పెద్ద ఎత్తున ఇప్పటికే మార్షల్స్ ను మోహరించారు. కాబట్టి ఎమ్మెల్యేలు అక్కడ నుంచి లిఫ్ట్ చేస్తారా లేదంటే కాసేపు చూసే ధోరణి అవలంబిస్తారన్నది కూడా కొంత ఆసక్తికరంగా మారిన పరిస్థితిని మనం చూస్తున్నాం. సుమా, థ్యాంక్ యూ కరుణాకర్. తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. కేటీఆర్ వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది. కేటీఆర్ కామెంట్స్ పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. బరి తెగించి మాట్లాడుతున్నారని భట్టి ఫైర్ అయ్యారు. 30% కమిషన్లని అడ్డగోలుగా మాట్లాడుతున్నారన్నారు.